టైలరింగ్‌లో చిన్న పని అని ఏది ఉండదు. ప్రతిదీ నేర్చుకుని ఉంటే ఎప్పుడైనా ఉపయోగపడతది ఆ పని. చూడండి హుక్స్ పట్టి వంకర కింద వస్తది కదా! అలా రాకుండా ఉండాలంటే క్రాస్ పద్ధతిలో తీసుకోవాలి. చూడండి క్రాస్‌గా నేను 2:30కి తీశాను మొక్క. ఇదిగోండి 2 పీసులు తీసుకొని మిషన్ మీదే హుక్స్ వేస్తున్నాను. ఎన్నైనా చెప్పండి. చేతి కుట్లు వేయడం మాత్రం నా వల్ల కాదండి బాబు. దాని బదులు 2 బ్లౌజులు ఎక్స్‌ట్రా కుట్టమన్నా కుడతాను కానీ చేతి కుట్లు వేశానంటే ఒక్క బ్లౌజ్‌కి చేతులు లాగడం, మెన్నరాలు లాగడం, కళ్ళు లాగడం, తలపోటు ఫైనల్‌గా మళ్ళీ రోజు మిషన్ కుట్టలేను నేను. అలా ఉంటది నాకు. అందుకే నేనెప్పుడు చేతికుట్లు వేయను. ఇలా మిషన్ మీదే హుక్స్ వేయడం నాకొకసారి బాగా ఉపయోగపడిందండి. ఒక ఆమె అయితే నాకు బ్లౌజ్ ఇచ్చిందనమాట కుట్టమనేసి. పలానా తారీఖుకి వస్తానని కూడా చెప్పింది. నేనేం చేశానంటే మర్చిపోయాననమాట. ఆవిడిచ్చిన బ్లౌజ్ సంగతి మర్చిపోయాను. ఆవిడొచ్చే డేటు మర్చిపోయాను. ఆవిడకన్నా వెనకాల ఇచ్చిన వాళ్ళని కొడుతూ ఉన్నాను గానీ ఆవిడది మూలనెట్టేసాననమాట. ఫైనల్‌గా ఆవిడన్న రోజు రానే వచ్చింది. ఆవిడ కూడా వచ్చి బ్లౌజ్ ఇమ్మని అడిగింది. ఇంకా ఆ రోజు ఊరెళ్ళాలనమాట ఆవిడ. ముందే చెప్పింది నాకు. కానీ మర్చిపోయాననమాట. నేనేమన్నానంటే 10 నిమిషాలు పడతది చేతికుట్లు వేసి ఇచ్చేస్తాను. 10 నిమిషాల తర్వాత రమ్మంటే సరే అని వెళ్ళింది. అంతే కింద మీద పడి బ్లౌజ్‌ని కట్ చేసి కుట్టేసానండి. ఒక్క పావుగంటలో కుట్టేసాను. ఆవిడ 10 నిమిషాలు అందుకని అరగంటకొచ్చింది. బ్లౌజ్ అయితే కుట్టేసాను గానీ చేతికుట్లు మాత్రం నా వల్ల కాదండి. చాలా టైం పడుతది నేను వేయడం అనేది. అప్పుడు నేను ఇలా హుక్స్‌లు వేసేసాను. అందుకే ఏ పనైనా నేర్చుకునుంటే ఎప్పుడైనా ఉపయోగపడతది. చేతికుట్లు లేకుండానే మెడ, అలాగే చేతులు, కింద నడుము మిషన్ తోటి కుట్టేసాననమాట. ఇంకా నేను ఎయ్యవలసిందల్లా తాళ్ళే అవి వేసి ఇచ్చేసాననమాట. అది నాకు ఇప్పటికీ గుర్తుంటది ఆ సిచ్యువేషన్. 2 ముక్కలు మధ్యలోంచి హుక్స్ ఇలా నీట్‌గా వచ్చేసినాయి కదా! ఇంకా ఫోల్డ్ చేసి కుట్టేసుకోవడమే. మాకైతే ఇక్కడ చేతికుట్లు వేసినందుకు రూ. 10 తీసుకుంటారండి. ఇదివరకు రూ. 6 ఇచ్చేదాన్ని. ఇప్పుడైతే రూ. 10 తీసుకుంటున్నారు. ఇంకెంతైనా ఇవ్వాల్సిందే. మన వల్ల కానప్పుడు ఇంకా చేతికుట్లు వేసినప్పుడు కూడా ముఖ్యంగా హుక్స్ తల ఊడిపోతూ ఉంటది కొన్ని రోజులకి. మిషన్ మీద వేసినా గానీ ఈ హుక్స్ తల గట్టిగా కుట్టే ఇవ్వాలి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.